నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 11వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు మృగశీర్ష కార్తె. రేపు జ్యేష్ఠమాస పూర్ణిమ తిథి మధ్యాహ్నం 1:13 వరకు, తదుపరి బహుళపక్ష పాడ్యమి తిథి. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 8:10 వరకు, తదుపరి మూలా నక్షత్రం. సాధ్య యోగం మధ్యాహ్నం 2:04 వరకు, తదుపరి శుభం యోగం. భవకరణం మధ్యాహ్నం 1:13 వరకు, బాలవకరణం రాత్రి 1:53 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు వృషభ రాశి మృగశీర్ష నక్షత్రం 1వ పాదంలో సాయంత్రం 6:59 వరకు, తదుపరి మృగశీర్ష నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో రాత్రి 8:10 వరకు, తదుపరి ధనుసు రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 4:46 నుండి ఎల్లుండి ఉదయం 6:29 వరకు. అమృతకాలం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:51 చంద్రోదయం సాయంత్రం 7:06 చంద్రాస్తమయం లేదు. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:55 వరకు. గుళిక కాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. యమగండం ఉదయం 7:20 నుండి 8:59 వరకు. రేపు జ్యేష్ఠ పూర్ణిమ వ్రతం. భక్తులు రేపు పగలంతా ఉపవాసం ఉండి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. రేపు శ్రీరంగ క్షేత్రంలో జ్యేష్ఠాభిషేకం. రేపు అన్వాధానం. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అన్వాధానం, ఇష్టి రెండు ప్రధానమైన పూజలు. వైష్ణవులు అన్వాధానం రోజంతా ఉపవాసం ఉండి ఇష్టి రోజు అంటే ఎల్లుండి యజ్ఞం చేస్తారు. రేపు ఏరువాక పూర్ణిమ. కృషి పూర్ణిమ పేరుతో ఉత్తర భారతదేశంలో పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ ప్రత్యేకంగా రైతులు అనాదిగా ఆచరించే పండుగ. ఎక్కువ సందర్భాలలో ఈ పండుగ మృగశీర్ష కార్తె తర్వాత వచ్చే పూర్ణిమ రోజు జ్యేష్ఠ మాసంలో వస్తుంది. తెలుగు రాష్ట్రాల రైతులు ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు. తెలుగులో ఏరు అంటే నది లేదా కాలువ లేదా వాగు అని అర్థం. నైరుతి ఋతుపవనాల వర్షాకాల ప్రారంభానికి సూచన. రేపు మొదటిసారి పొలాన్ని నాగలతో దుక్కి దున్నుతారు. రేపు రైతులు వ్యవసాయ పనిముట్లను, నాగలిని, ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి శుభ సూచకంగా నవధాన్యాలను పొలాలలో జల్లి ఈ సంవత్సరం పంట బాగా పండాలని ప్రార్థిస్తూ పూజలు చేస్తారు. అందుకనే ఈ పండుగను వృషభ పూజ అని కూడా అంటారు. ఒరిస్సా రాష్ట్రంలో రేపు దేవస్నాన వ్రతం పేరుతో పండుగ జరుపుకుంటారు. మొదటిసారి జగన్నాథ స్వామి రూపంలో శ్రీకృష్ణుడు కనిపించిన రోజు అని నమ్మకం. పూరి జగన్నాథ స్వామికి రేపు ప్రత్యేక పవిత్ర స్నానం, ప్రత్యేక పూజలు జరుగుతాయి. రేపు భారతదేశంలో పుట్టిన గొప్ప కవి, ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త కబీర్ దాస్ గారి జయంతి. రేపు రాత్రి 8:10 నుండి ఎల్లుండి సూర్యోదయం మధ్యకాలంలో అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. పాడ్యమి తిథి మూలా నక్షత్ర కలయిక ఉండటం చేత ఈ జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి. కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.